కమోడిటీ ట్రేడింగ్ అనంగానే చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే కమోడిటీస్‌లో మనం చూసుకుంటే గోల్డ్, సిల్వర్, బులియన్ డెఫినెట్‌గా అనేది ఉంటాయి. మరి ఈ గోల్డ్, సిల్వర్, బులియన్ ఇండెక్స్‌ని మనం ఎలా ట్రేడ్ చేయాలి? వాటిని ఎలాగా అర్థం చేసుకోవాలి? ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏముండొచ్చు? మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ చూడాలి? అన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో, డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, మనము గోల్డ్, సిల్వర్, బులియన్ ఈ 3 అసెట్స్‌ని మనము ఈ 3 కమోడిటీస్‌ని ఎలా ట్రేడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఈ గోల్డ్, సిల్వర్, బులియన్ ఇవి ఎందుకు ట్రేడర్స్ మధ్యలో ఎందుకంత ఇంపార్టెంట్, ఎందుకంత ఫేమస్ అని చూసుకుంటే, మనకి గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు. ఈ 3 కూడా హైలీ లిక్విడ్ కాంట్రాక్ట్స్. అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మనం ట్రేడ్ చేయడానికి వాల్యూమ్స్ కూడా ఉంటాయి. అండ్ లిక్విడిటీ కూడా చాలా ఉంటుంది. అండ్ మీరు ఈ కమోడిటీస్‌లో గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ వీటి మీద ఇంకొక రీజన్ కూడా ఉంది అందరికీ ఇంట్రెస్ట్ ఉండడానికి. ఎందుకు అంటే, మీరు చాలా సార్లు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర వినుండొచ్చు. నేను ట్రేడింగ్‌లో లక్షలు కోల్పోయాను అని. అదే విధంగా నేను లక్షలు సంపాదించానని కూడా చాలామంది చెప్తుంటారు. అండ్ ఇలా అన్నప్పుడు ఇప్పుడు న్యూ ఏజ్ జనరేషన్ ట్రేడర్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వీళ్ళందరూ మోస్ట్‌లీ ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్, డెరివేటివ్ ట్రేడింగ్ చేసి సంపాదించారు అని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా కొంత ఇప్పుడు 40స్‌లో ఉండేవాళ్ళు లేదా ఒక 10 ఇయర్స్ పాత ట్రేడర్స్‌ని మీరు గనుక అడిగితే వాళ్ళందరూ అగ్రీ చేసే పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించినా, ఎక్కువ డబ్బులు నష్టపోయినా అది కమోడిటీ ట్రేడింగ్‌లో, అందులో కూడా గోల్డ్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, ఇలాంటి కమోడిటీస్‌లోనే ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించారు లేదా నష్టపోయారని చెప్తుంటారు. సో, కమోడిటీస్ అనేది మనకి మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. లేదా మనం రాంగ్‌గా చేస్తే లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోకి మనం అర్థం చేసుకుందాము. దాని తర్వాత అసలు కమోడిటీ ట్రేడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను చాలా సార్లు చెప్పాను. అది మీరు ఆఫీస్ నుంచి హాయిగా ఇంటికొచ్చేసిన తర్వాత 5-11:30 ఎప్పుడైతే ఈ కమోడిటీ మార్కెట్స్ యాక్టివ్‌గా ఉంటాయో, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి సెకండ్ హాఫ్‌లో మీరు హ్యాపీగా ఆఫీస్ నుంచి అవ్వచ్చు, కాలేజ్ నుంచి అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఇంటికొచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీకు కమోడిటీ మార్కెట్ ఇస్తుంది కాబట్టి దీని మీద మనం ఫోకస్ అనేది చేస్తున్నాము. అండ్ ఈ వీడియోలో మనము గోల్డ్‌లో, సిల్వర్‌లో, బులియన్‌లో ఈ మూడిట్లో ఎలా ట్రేడ్ చేయాలి? తర్వాత మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత? అండ్ గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఎలా మూవ్ అయితాయి? ఏది గోల్డ్, సిల్వర్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని ఇంపాక్ట్ చేస్తుంది? ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన గోల్డ్, సిల్వర్ రేషియో ఏంటి? ఈ రేషియో మనకి లాంగ్ టర్మ్ కోసము గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు ఏది కరెక్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ వెతకడానికి అని ఆ రేషియో చెప్తుంది. మరి అదేంటి? దాని వాల్యూస్ ఏంటి? అవి అర్థం చేసుకుందాము. అండ్ ఇంకా ఇంపార్టెంట్‌గా గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ పెరుగుతుంటే, తగ్గుతుంటే ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి? మన పోర్ట్‌ఫోలియోలో ఆ స్టాక్స్ ఉంటే ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని కూడా అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, ఫస్ట్ మనము గోల్డ్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? గోల్డ్ ప్రైస్ కాలిక్యులేషన్ ఎలాగవుతుంది అని. సో, దానికి మీరు సింపుల్‌గా ఇక్కడ ట్రేడింగ్ వ్యూలోకొచ్చేసి మీరు ట్రేడింగ్ వ్యూలో గోల్డ్ అని సెర్చ్ చేశారనుకోండి. గోల్డ్ అని సెర్చ్ చేయంగానే మీకు $2663.5 అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ 2663 ఇక్కడ మీకు కనిపిస్తున్నది రూపీస్ కాదు డాలర్స్. అండ్ ఈ 2663 1 ఔన్స్ ఆఫ్ గోల్డ్‌కి ప్రైస్. 1 ఔన్స్ అంటే ఎంత? 1 ఔన్స్ టు గ్రామ్స్ గనుక మీరు చేశారని అనుకుంటే, దీనిక్కడ 1 ఔన్స్ చేస్తే 28.3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్. సో, 28.3 గ్రామ్స్ గోల్డ్‌కి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 24 క్యారెట్ గోల్డ్ రేట్ 2663 లేదా $2664 వస్తుంది. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా ఇండియాలో ఏంటి, మనం బంగారం కిలో వాల్యూ ఎంత, కిలోకి రేట్ ఎంత, లేదా 10 గ్రామ్స్ రేట్ ఎంత అని చూస్తూ ఉంటాం కదా! 24 క్యారెట్. సో, దానికి ఇక్కడ గ్రామ్స్ కన్వర్షన్‌లో మనం 1000 చేసుకున్నాము అని అనుకుంటే 35.2 ఔన్సెస్ అంటే 1 కిలోగ్రామ్ ఆఫ్ గోల్డ్. సో, 35.2ని మనం ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి. సో, 35.2 ఇంటూ 2664 చేస్తే మనకెంతొస్తుంది? 93,772. సో, 93,780 అనుకుందాం. లేదా 93,770 అనుకుందాం. $93,780లో మనకి 1 కిలోగ్రామ్ గోల్డ్ ఒస్తోంది. అది యూఎస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో. మరి మన ఇండియన్ మార్కెట్స్‌లో, మన ఇండియన్ కాంటెక్స్ట్‌లో అది రూపీస్ వాల్యూస్‌లో ఎంత అని మనం చూసుకుంటే, దాన్ని మనము డాలర్‌తో మల్టిప్లై చేయాలి. అంటే $1 ఎంత రూపీస్ అని ఉంటుంది గదా! ఇప్పుడు ఎంతుంది? రూ. 85.8 ఉంది. సో, రూ. 85.8 ఇలా ఇప్పుడు మన ఇండియన్ డాలర్స్‌లో డాలర్ టు రూపీ కన్వర్షన్ చేసి, దాన్ని ఈ గ్లోబల్ 1 కిలో
గోల్డ్ రేట్‌తో మల్టిప్లై చేస్తే మనకి 80,46,324 వస్తుంది. సో, ఇలాగా మనకి ఇండియాలో అవ్వచ్చు, వరల్డ్ వైడ్‌గా గూడా గోల్డ్ రేట్ ఎంతుంటుంది అని చెప్పి ఇలా కన్వర్షన్ ఇలా కాలిక్యులేట్ చేసి గోల్డ్ వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తారు. అండ్ దీన్ని మీరు సింపుల్‌గా ఇక్కడ గోల్డ్ అని నొక్కితే మీకు ఇంటర్నేషనల్ 1 ఔన్స్ గోల్డ్ ప్రైస్ వస్తుంది. తర్వాత మీరు సింపుల్‌గా గోల్డ్ ఫ్యూచర్స్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్‌లో ఇక్కడ 7,940 ఉంది గదా! సో, ఇదేంటంటే మన ఇండియన్ కాంటెక్స్ట్‌లో 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ రేట్ అప్రాక్సిమేట్‌గా ఎంత నడుస్తోంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ గోల్డ్ ఫ్యూచర్స్‌లో కనిపిస్తుంది. అండ్ తర్వాత యూఎస్‌డీ ఐఎన్ఆర్‌లో చేసుకుంటే $1కి ఎంత రూపీస్ అన్నది మనకి ఆ వాల్యూ అనేది ఇక్కడికొచ్చేస్తుంది. సో, గోల్డ్ ప్రైస్ అనేది మనకి ఇలా కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడ చెప్పాను. గోల్డ్ యూఎస్‌డీ ఇంటూ యూఎస్‌డీ ఐఎన్ఆర్ చేసుకుంటే మనకి గోల్డ్ ఐఎన్ఆర్ ప్రైసింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అని మనం చూసుకుంటే మేజర్‌గా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. అది గూడా మనకు ఓన్లీ డెరివేటివ్ సెగ్మెంట్‌లోనే గోల్డ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి, మీకందరికీ తెలుసు కమోడిటీస్ మనం క్యాష్ సెగ్మెంట్‌లో ట్రేడ్ చేయలేము. ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్ సెగ్మెంట్‌లో మాత్రమే ట్రేడ్ చేయగలుగుతాము. సో, దాంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్, నెక్స్ట్ గోల్డ్ మినీ, తర్వాత గోల్డ్ గినియా అని చెప్పి, తర్వాత గోల్డ్ పెటల్ అని మనకి 4 ఆప్షన్స్ ఒస్తాయి. ఈ 4 ఆప్షన్స్ గూడా నేను మీకు లాస్ట్ టైమ్ వీడియోలో మీకు ఎంసీఎక్స్ వెబ్‌సైట్‌లో గూడా చూపిచ్చాను. సో, ఇప్పుడు నేను ఇది ఒక్కొక్కటి మీకు యాక్చువల్‌గా వెబ్‌సైట్ గూడా ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ఒకవేళ రిసర్చ్ చేయాలనుకుంటే మీరు ఎలా చేసుకోగలుగుతారో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో, ఇది ఎంసీఎక్స్ మనం ఏదైతే కమోడిటీస్ అన్నీ ట్రేడ్ చేయాలో మనకి ఇప్పుడు నిఫ్టీ ఎలా అయితే మనం ట్రేడ్ చేయడానికి ఎన్ఎస్‌సి ఉందో, అలాగే మనం కమోడిటీస్ ఇవన్నీ ట్రేడ్ చేయాలంటే మనం ఎంసీఎక్స్ అనేది ఎక్స్‌చేంజ్ ఉంది. సో, ఇక్కడ మీరు ప్రొడక్ట్స్‌లో చూసుకుంటే ఇక్కడ మీకు ఓవర్ వ్యూలో బులియన్‌లో ఉంది చూడండి. గోల్డ్, గోల్డ్ మినీ, గోల్డ్ గినియా, గోల్డ్ పెటల్. సో, మనకి 4 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారు. సో, అదే 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకటే గోల్డ్ గదా! మరి దీనికి 4 ఆప్షన్స్ ఎందుకు అనంటే, ఒక్కొక్క కాంట్రాక్ట్‌కి ఒక్కొక్క కాంట్రాక్ట్ సైజ్ ఉంటుంది గదా! సో, అలా కాంట్రాక్ట్ సైజ్‌ని బట్టి మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అందులో మీరు ఫస్ట్ బేసిక్ గోల్డ్ ఏదైతే ఇక్కడ ఫస్ట్ గోల్డ్ అని ఉందో, ఈ గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎవరైతే డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేస్తున్నారో వారందరికీ తెలుసు. మనము డెరివేటివ్స్‌లో ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని మనం పర్చేజ్ చేయలేము. కాంట్రాక్ట్ వాల్యూ ఒక కాంట్రాక్ట్ సైజ్ ఉంటుంది. దాని బేసిస్ మీద మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగా మీరు గోల్డ్ కాంట్రాక్ట్ వాల్యూ మేజర్ ఏదైతే పెద్ద గోల్డ్ ఉందో, మెయిన్ గోల్డ్ ఉందో అది 1 కిలోగ్రామ్ గోల్డ్ ఒక కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుంది. గోల్డ్ మినీలో మీరు చూసుకుంటే అది 100 గ్రామ్స్ ఉంటుంది. గోల్డ్ గినియాలో చూసుకుంటే అది 8 గ్రామ్స్ ఉంటుంది. గోల్డ్ పెటల్ అంటే 1 గ్రామ్. సో, మీరు గోల్డ్ ఏదైతే ఒరిజినల్ గోల్డ్ కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుందో అది మీరు ఒక్క లాట్ పర్చేజ్ చేస్తున్నారంటే మీరు 1 కిలోగ్రామ్ ఆఫ్ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టే. అదే గోల్డ్ మినీ అయితే 100 గ్రామ్స్ చేసినట్టు, గోల్డ్ గినియాలో 8 గ్రామ్స్ చేసినట్టు, గోల్డ్ పెటల్‌లో అయితే 1 గ్రామ్ చేసినట్టు మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రాక్టికల్‌గా మన ట్రేడింగ్ టెర్మినల్‌లో గోల్డ్‌ని ట్రేడ్ చేయాలంటే ఎలాగో అది తెలుసుకుందాం. సో, దానికి నేనిక్కడ నా జెరోదా టెర్మినల్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను మీకోసం టైమ్ సేవ్ చేయడానికి. బట్ అగైన్ మీరు సింపుల్‌గా ఇక్కడ గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ ఉంది. సో, ఇక్కడ మీరు గోల్డ్ అని సెర్చ్ చేయంగానే మీరు గోల్డ్ ఫ్యూచర్స్ అని సెర్చ్ చేయంగానే మీకు ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ అని కనిపిస్తున్నాయి గదా! ఎందుకు అనంటే గోల్డ్ ఏదైతే పెద్ద మేజర్ కాంట్రాక్ట్ ఉందో అది 2 మంత్స్‌కి ఒకసారి ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, అందుకే ఫిబ్రవరి, తర్వాత మార్చ్, ఏప్రిల్, తర్వాత మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలా 2 మంత్స్‌కి మీరు కాంట్రాక్ట్స్ అనేది చూడొచ్చు. సో, సింపుల్‌గా ఇక్కడ మీరు ప్లస్ మార్క్ నొక్కారని అనుకుంటే మీకు గోల్డ్ ఫ్యూచర్స్ వచ్చేస్తుంది. తర్వాత మీరు గోల్డ్ మినీ కాంట్రాక్ట్ కావాలనుకోండి. గోల్డ్ మినీ ఫ్యూచర్స్ మినీకి ఎమ్ అని మీరు సెర్చ్ చేయాలి. గోల్డ్ ఎమ్ అని సెర్చ్ చేయంగానే మినీ కాంట్రాక్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత గోల్డ్ గిని అని సెర్చ్ చేస్తే ఇదొస్తుంది. గోల్డ్ పెటల్ అంటే మీకు అదే వచ్చేస్తుంది. అండ్ మీకు ఒకవేళ సపోజ్ ఈ ఫ్యూచర్స్ ఒక్కటే కాకుండా ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే దాన్ని గూడా మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు గోల్డ్ వాల్యూ ఎంతుంది? 77,940 రూపీస్ ఉంది గదా! సో, గోల్డ్ ఎట్ ద మనీ కావాలంటే 77,490 రూపీస్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ మనకి ఇక్కడొస్తుంది. సో, దీన్ని గనుక మీరు యాడ్ చేసుకుంటే మీకు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ 77,900 కదా! ఓకే. 77,900 గోల్డ్. మీరిలా సెర్చ్ చేసుకున్నారనుకుంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండిటి ప్రీమియమ్స్‌తో పాటు అన్నీ మీరు ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో, ఇప్పుడు దేనికి ఎంత మార్జిన్ యూజ్ అవుతుంది అది గూడా మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఏదైతే గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్ ఉందో దీన్ని మీరు కొనాలి అని మీరు చూసుకుంటే దీంట్లో మీకు కావాల్సిన మార్జిన్ 7,19,821 రూపీస్ అనేది వస్తుంది. సో,
మనం ఇందాక ఏమనుకున్నాము, ఏదైతే గోల్డ్ 1 కిలో కాంట్రాక్ట్ వాల్యూ ఉందో, అది ఇందాక మనం యూఎస్‌డీఐఎన్ఆర్‌తో కన్వర్ట్ చేసుకుంటే ఎంతొచ్చింది? ఆల్మోస్ట్ 80,00,000 రూపీస్ వచ్చింది గదా! సో, 80,00,000లో 1/10 కాస్ట్ మనకి ఇక్కడ కాంట్రాక్ట్ వాల్యూ వీళ్ళు మార్జిన్‌గా తీసుకుంటారు. అండ్ ఆ మార్జిన్ చూసుకుంటే 19,821 రూపీస్ వస్తుంది. అండ్ చార్జెస్ కూడా మీరు చూసుకుంటే, అంటే బ్రోకరేజ్ ఎంత పడుతుంది, టాక్సెస్ ఎంత పడతాయి అని చూసుకుంటే, మీరు జస్ట్ ఒక కాంట్రాక్ట్‌ని బై చేయడానికి ఈ 7,19,821 ఖర్చయిన దాంతో పాటు అడిషనల్‌గా చార్జెస్ ఆల్మోస్ట్ మీకు 381.95 రూపీస్ కూడా పడుతుంది. అండ్ సెల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అదే 381 రూపీస్ పడుతుంది. సో, ఇదేమో మనకి మేజర్ పెద్ద కాంట్రాక్ట్‌లో. తర్వాత మన దగ్గర అంత క్యాపిటల్ లేదు. ఇంకొంచెం తక్కువలో ట్రేడ్ అవ్వాలి. అండ్ మోస్ట్ రిటైలర్స్ ట్రేడ్ చేసేదేంటంటే ఈ మినీ కాంట్రాక్ట్స్‌లో. సో, దీంట్లో మీరు బై అని నొక్కితే మీరు చూడొచ్చు 71,970 రూపీసే మీకు ఇక్కడ పడుతోంది. మీకు కావాల్సిన కాంట్రాక్ట్ వాల్యూ. ఎందుకు అని మీరు మీరు చూసుకుంటే, మన గోల్డ్ మినీ అనేది జస్ట్ 100 గ్రామ్సే ఉంది. సో, 100 గ్రామ్సే ఉంది కాబట్టి ప్రైస్ ఇంకా తగ్గిపోయింది. అండ్ తగ్గిపోయి మీకు 71,970 రూపీస్ ఉంటే మీరు 1 కాంట్రాక్ట్ ఆఫ్ గోల్డ్ మినీని ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా గోల్డ్ గినియా అయితే ఇంకా తక్కువ కాబట్టి 5,800 అండ్ తర్వాత గోల్డ్ పెటల్ చూసుకుంటే ఇంకా తక్కువై 700 రూపీస్ ఉంటే మీకు చాలు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి. ఏదైతే మేజర్ కాంట్రాక్ట్ ఉందో అక్కడ 381.91 రూపీస్ చార్జెస్ అవుతూ ఉంటే, సపోజ్ మీరు గోల్డ్ పెటల్ తీసుకున్నారు అన్నిటికంటే లోవెస్ట్ అనుకుందాం. దానికి మీ చార్జెస్ జస్ట్ రూ. 2. సో, మీ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, సైజ్ ఎంత, దాని బేసిస్ మీద మీకు చార్జెస్ కూడా యాడ్ అవుతాయి. సో, మీరు ఒకవేళ తక్కువ క్యాపిటల్ ఉంది, మీరు గోల్డ్‌లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నప్పటికీ కూడా ఆప్షన్స్‌లో కాకుండా ఫ్యూచర్స్‌లో అనేది ట్రేడ్ చేయండి. అది ఎందుకో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ గోల్డ్ జాన్యురీ ఫ్యూచర్స్ ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ బిడ్ ప్రైస్ 591 ఉంది. ఆఫర్ ప్రైస్ 1167 ఉంది. అండ్ మీరు చూసారా? అసలు లిక్విడిటీయే లేదు. వాల్యూమ్సే లేదు. ఎవ్వరు గోల్డ్ ఆప్షన్స్‌లో ట్రేడింగే చెయ్యట్లేదు. సో, మీ దగ్గర డబ్బులు తక్కువున్నాయి. మీరు ట్రేడే చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేయండి. అది మీరు గోల్డ్ మినీలో అవ్వచ్చు, లేదా గోల్డ్ మేజర్ కాంట్రాక్ట్‌లో అవ్వచ్చు. వీటిల్లో ఎక్కువ ట్రేడ్ చేయండి కానీ ఆప్షన్స్ మటుకు గోల్డ్‌లో ఎప్పుడూ ట్రేడింగ్ అనేది చెయ్యకండి. సో, ఈ పాయింట్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాము. మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో అంత వస్తుంది గదా! సో, ఇప్పుడిక్కడ 77,930 ఉంది. ఇక్కడేమో 77,923 ఎంతో ఉంది. సో, ఇప్పుడు మనం సపోజ్ మేజర్ పెద్ద గోల్డ్ కాంట్రాక్టే పర్చేస్ చేసేసామనుకుందాం. పర్చేస్ చేస్తే మన ఇందులో ఈ 77,930 నుంచి 77,931 అవుతే ఆ రూ. 1 డిఫరెన్స్‌లో అయితే మన పీఎన్ఎల్‌లో మనకి ఎంత రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఎంత రూపీస్ లాస్ వస్తుంది అని మనం చూసుకుంటే 100 రూపీస్‌గా వస్తుంది. అంటే 77,930 నుంచి 77,931 మన కాంట్రాక్ట్ వాల్యూ అయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్‌లో 100 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. అండ్ అదే విధంగా గోల్డ్ మినీ ఏదైతే ఉందో దీంట్లో 77,923 బదులు 77,924 అయిందనుకోండి. మీ కాంట్రాక్ట్ వాల్యూలో మీ పీఎన్ఎల్‌లో 10 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది. అండ్ గోల్డ్ గినియా అవ్వచ్చు, గోల్డ్ పెటల్ అవ్వచ్చు. ఇది మాత్రం ఎంత ప్రైస్ మూవ్ అయితే మీకు ప్లస్ 1 ఆర్ 1 రూపీస్‌లో మీకు చేంజ్ అనేది ఉంటుంది. అంటే 62,821 నుంచి 62,821 నుంచి 62,823కి అయిందనుకోండి. అప్పుడు మీకు జస్ట్ 1 రూపీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంటుంది. అదే గోల్డ్ పెటల్‌లో కూడా 7748 నుంచి 7749 అయితే మీకు 1 రూపీ ప్లస్ ఆర్ మైనస్‌లో మీ పీఎన్ఎల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ మోస్ట్‌లీ గినియా ఇంకా పెటల్ కంటే కూడా మీరు మాక్సిమం గోల్డ్ మినీ మీద ఫోకస్ చేయండి. మీరు 1 రూపీ చేంజ్ అవుతే మీ పీఎన్ఎల్‌లో 10 రూపీస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం గోల్డ్‌లో ట్రేడింగ్ అనేది చేసుకోగలుగుతాము. సో, ఇప్పుడు అది అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ మనం సిల్వర్‌కి మూవ్ ఆన్ అయిపోదాం. సో, కొంచెం ఫాస్ట్‌గా నేను మూవ్ అవుతూ ఉండొచ్చు. బట్ అగైన్ మీకు డీటెయిల్డ్‌గా ఫుల్ క్లారిటీగా మళ్ళీ కావాలి అనుకుంటే సింపుల్‌గా యూట్యూబ్‌లో ఇలా రివైండ్ చేస్తే వీడియో వెనక్కి అవుతుంది. అక్కడి నుంచి మీరు డెఫినిట్‌గా మళ్ళీ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే మనకి కాలిక్యులేషన్ అవుతుందో సిల్వర్ కూడా సిమిలర్ వేలో అవుతుంది. నేను మొత్తం డీటెయిల్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ మీకు ఇక్కడి నుంచి ఇంకొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతాను. సో, మీరు ఎప్పుడైతే సిల్వర్ అని సెర్చ్ చేస్తారో మీకు సిల్వర్ 30.24 అని ఉంటుంది కదా! అగైన్ ఇది కూడా మీకు 1 పౌండ్‌లో వస్తుంది. దాన్ని మళ్ళీ కిలోస్‌లో కన్వర్ట్ చేసుకోవాలంటే 32 ఔన్సెస్‌ని మీరు కిలోగ్రామ్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే, దాన్ని మళ్ళీ యూఎస్‌డీ ఐఎన్ఆర్‌తో మీరు కాలిక్యులేట్ చేసుకుంటే, మీకు సిల్వర్ ప్రైజింగ్ అనేది వస్తుంది. సో, సిల్వర్ కూడా మనము ట్రేడ్ చేయాలంటే మనకి బేసిక్‌గా 3 ఆప్షన్స్ ఉన్నాయి.
సిల్వర్, సిల్వర్ మినీ, సిల్వర్ మైక్రో. సో, ఇప్పుడు ఇందులో గోల్డ్‌లో లాగే సిల్వర్‌లో మనకి ఫస్ట్ మేజర్ కాంట్రాక్ట్ సిల్వర్ ఏదైతే ఉందో ఇది 30 కిలోగ్రామ్ కాంట్రాక్ట్ ఉంటుంది. సిల్వర్ మినీ మనకి 5 కిలోగ్రామ్ కాంట్రాక్ట్ అండ్ అదే విధంగా సిల్వర్ మైక్రో ఏమో మనకి 1 కిలోగ్రామ్ కాంట్రాక్ట్ సైజ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే మళ్ళీ సింపుల్‌గా మీరు ట్రేడింగ్ వ్యూకొచ్చారు. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి మీరు సింపుల్‌గా సిల్వర్ ఫ్యూచర్స్ అని సెర్చ్ చేశారనుకోండి. ఇప్పుడు సిల్వర్‌లో మనకి మార్చ్ ఫ్యూచర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి మార్చ్ ఫ్యూచర్‌ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీకు సిల్వర్‌లో మినీ ఫ్యూచర్స్ కావాలి. సిల్వర్ ఎమ్ అని సెర్చ్ చేశారనుకోండి. సిల్వర్ ఎమ్ అని సెర్చ్ చేశారనుకోండి. మినీ ఫ్యూచర్స్ మీకొచ్చేస్తాయి. అదే విధంగా సిల్వర్ మైక్రో కావాలి. సిల్వర్ మైక్ అని ఇక్కడ ఉంది కదా! సో, సింపుల్‌గా మీరు దీన్ని సెర్చ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నారనుకుంటే సిల్వర్ మెయిన్ కాంట్రాక్ట్, మినీ కాంట్రాక్ట్ అండ్ మైక్రో కాంట్రాక్ట్స్ 3 మీకిక్కడ వచ్చేస్తాయి. అండ్ మూడిటిది ప్రైస్ మాత్రం మీరు సిమిలర్‌గా చూస్తుండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా 1 కిలోగ్రామ్ ఆఫ్ సిల్వర్ ప్రైస్ మూవ్‌మెంట్ ఎంతైతే ఉందో 1 కిలోగ్రామ్ ఆఫ్ సిల్వర్ ప్రైస్ ఎంతుందో దాన్ని రిఫ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ మేజర్ కాంట్రాక్ట్ సిల్వర్‌ని బై చేయాలని అనుకుంటే మీకు 4,70,790 రూపీస్ మీకు కాంట్రాక్ట్ వాల్యూ మీ దగ్గర మార్జిన్ అనేది ఉండాలి. సిల్వర్ మెయిన్ కాంట్రాక్ట్‌ని పర్చేస్ చేయాలని అనుకుంటే మినీ కాంట్రాక్ట్ కోసము 78,472 అండ్ మైక్రో కాంట్రాక్ట్ కోసము 16,318 రూపీస్ ఉంటే మీరు ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ అనేది చేసుకోండి. అండ్ దీంట్లో కూడా ఆప్షన్స్‌లో దయచేసి ట్రేడింగ్ అనేది చేయకండి. ఎందుకంటే లిక్విడిటీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో, అందులో ట్రేడ్ చేయకండి. అండ్ ఇప్పుడు ఇందులో టిక్ మూవ్‌మెంట్‌ని బట్టి అంటే ఇప్పుడు 91,490 నుంచి 91,491కెళ్తే మన పీఎన్ఎల్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతొస్తుంది? గోల్డ్‌లో ఏమో మనకి 1 ప్రైస్ మూవ్‌మెంట్‌తో మనకి 100 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది గదా! కానీ ఇక్కడ సిల్వర్ కాంట్రాక్ట్ సైజ్ ఎంతుంది? 30 కిలోగ్రామ్స్. సో, ఫస్ట్ మేజర్ కాంట్రాక్ట్ 1 రూపీ మూవ్ అయితే మన పీఎన్ఎల్‌లో ప్లస్ ఆర్ మైనస్ 30 రూపీస్ మనకి చేంజ్ వస్తుంది. తర్వాత సిల్వర్ ఎమ్ ఏదైతే మినీ కాంట్రాక్ట్ ఉందో ఇది 5 కిలోగ్రామ్ కాంట్రాక్ట్ కాబట్టి మనకి 5 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ అవుతుంది. అండ్ అదే విధంగా సిల్వర్ మైక్రో 1 రూపీ. సో, ఒక సిల్వర్ 1 రూపీ పెరిగినా, తగ్గినా మేజర్ కాంట్రాక్ట్‌లో 30 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది పీఎన్ఎల్‌లో. మినీలో 5 రూపీస్ అండ్ అదే మైక్రోలో చూసుకుంటే 1 రూపీ ప్లస్ ఆర్ మైనస్ అనేది అవుతుంది. అండ్ మీరు సిల్వర్‌ని ఇలా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇదేమో మనము గోల్డ్‌ని, సిల్వర్‌ని ఇండివిడ్యుయల్‌గా ఎలా ట్రేడ్ చేయాలో మనం అర్థం చేసుకున్నాము. సో, ఇదేంటి జస్ట్ బేసిక్ లైక్ ఏదైనా స్టాక్ లాగే అనుకుందాం. అలా ఇండివిడ్యుయల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్‌ది మనం ట్రేడ్ చేస్తున్నాం. కానీ ఈ రెండిటిని కంబైన్ చేస్తూ అసలు మేజర్ కమోడిటీ మార్కెట్స్‌లో గోల్డ్ ఇంకా సిల్వర్ మార్కెట్స్‌లో ఈ 2 ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పడానికి ఒక ఇండెక్స్ లేదా ఒక బెంచ్ మార్క్ కూడా ఉంది. అది ఏంటంటే బులియన్ ఇండెక్స్ అని ఉంది. సో, గోల్డ్ అండ్ సిల్వర్ బెంచ్ మార్క్ ఏముంది? మనకి బులియన్ ఎంసీఎక్స్ బుల్డెక్స్ అని మనకి ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్‌లో మనం ఎలా అయితే ఇప్పుడు నార్మల్ స్టాక్స్‌కి నిఫ్టీ 50 అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అలా ఉన్నాయో అలా గోల్డ్ అండ్ సిల్వర్‌ని రిప్రజెంట్ చేసే బెంచ్ మార్క్ ఇండెక్స్ బుల్డెక్స్. బులియన్ అని అంటాము. దాంట్లో కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ బులియన్‌లో 1 కేజీ సిల్వర్ అండ్ 30 కేజీ 1 కేజీ గోల్డ్ అండ్ 30 కేజీ సిల్వర్ రేషియోస్‌లో మనకి కంబైన్ అయి ఉన్నాయి. సో, వెయిటేజెస్ ఎంతున్నాయని చూసుకుంటే ఇందులో 63.70% గోల్డ్ వెయిటేజ్ ఉంది. సిల్వర్ ఏమో 36.3% ఉంది. సో, గోల్డ్ ఎక్కువ మూవ్ అయితుందనంటే ఈ ఇండెక్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ దీనికోసం ఎంత ట్రేడ్ చేయాలి? దీన్ని ఎలాగా ట్రేడ్ చేయాలంటే మళ్ళీ సింపుల్‌గా మీ ట్రేడింగ్ వ్యూకొచ్చేసి సింపుల్‌గా ఎంసీఎక్స్ బుల్డెక్స్ అని సెర్చ్ చేశారనుకుంటే మీకు ఆ బులియన్ ఇండెక్స్ చార్ట్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఆ చార్ట్‌ని నేను ఇక్కడ లోడ్ చేశాను. సో, ఆ చార్ట్ మీకు కనిపిస్తుంది. అండ్ అదే విధంగా దీంట్లో కూడా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వాల్యూ దీంట్లో అగైన్ మళ్ళీ మేజర్, మినీ, మైక్రోలు, పెటల్లు, గుణియాలు ఇలాంటివి ఏం లేవు. సింగిల్ ఉంది. సో, అది మీరు సింపుల్‌గా బై చేస్తున్నారని అనుకుంటే 63,677 రూపీస్ 1 లాట్‌కి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మీరు బులియన్‌లో కూడా ట్రేడింగ్ అనేది హ్యాపీగా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, తర్వాత బులియన్ అవ్వచ్చు. ఈ మూడిటివి అర్థమైపోయాయి కాబట్టి ఇంకొక మేజర్ ఇన్వెస్టర్ స్టాండ్ పాయింట్‌లో మనం ఏ టైంలో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ టైంలో సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. సో, దానికి మేజర్‌గా నేను ఫాలో అయ్యే పద్ధతి లేదా గ్లోబల్ స్టాండర్డ్స్‌గా ఫాలో అయ్యే పద్ధతి ఏంటనంటే గోల్డ్, సిల్వర్ రేషియో. సో, మీరు సింపుల్‌గా ఇలా గూగుల్‌లోకొచ్చేసి గోల్డ్, సిల్వర్ రేషియో అని ఇలా సెర్చ్ చేసి ఎంటర్ నొక్కంగానే మీకు చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. సో, దాంట్లో గోల్డ్, సిల్వర్ రేషియో చార్ట్, గోల్డ్, సిల్వర్ రేషియో చాలా ఉన్నాయి గదా! మీకు నచ్చిన ఏదో ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసేసారనుకుంటే ఇక్కడ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు కరెంట్ రేషియో ఎంతుంది అని మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకెంతుంది ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ 88.04 రూపీస్ దగ్గర ఉంది.
సో, ఇప్పుడు ఈ గోల్డ్, సిల్వర్ రేషియో ప్రకారం ఏంటి అనంటే, ఈ వాల్యూ గోల్డ్, సిల్వర్ రేషియో వాల్యూ గనక 80 కంటే ఎక్కువుంది అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను గోల్డ్, సిల్వర్ రేషియో మీరు ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. ఇక్కడ వాల్యూ చూస్తున్నారు. ఇక్కడ వాల్యూ రూ. 88 ఉంది. సో, ఇక్కడ రూ. 88 కాదు 88 ఉంది. సో, ఈ 88 వాల్యూ ఉంది అనంటే, ఈ వాల్యూ 80 కంటే ఎక్కువుంటే మీరు సిల్వర్ పర్చేస్ చేయాలి. మీరు సిల్వర్ మంచి రిటర్న్స్ ఇస్తుంది అని అర్థం. అదే విధంగా ఈ వాల్యూ 60 కంటే తక్కువ ఉంది అనంటే, ఇప్పుడు సిల్వర్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. గోల్డ్ దీన్ని క్యాచ్ అప్ చేయడానికి గోల్డ్ ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి ఈ గోల్డ్, సిల్వర్ రేషియో చెప్తుంది. సో, మీరు సింపుల్‌గా గోల్డ్, సిల్వర్ రేషియో వెబ్‌సైట్‌కొచ్చారు. ఇక్కడ వాల్యూ చూసారు. 80 కంటే ఎక్కువ ఉంది అని అనుకుంటే, ఇప్పుడు సిల్వర్ టైమ్ వచ్చింది. గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇయ్యదు. సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని ఆలోచించాలి. అదే విధంగా ఈ వాల్యూ 60 కంటే తక్కువ ఉంది. అది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడో ఒక్కసారి కింద ఆల్మోస్ట్ 78 జోన్స్ వరకెళ్ళింది రీసెంట్ టైమ్స్‌లో. బట్ అగైన్ ఒకవేళ 60 కంటే కింద కనిపిస్తుంది అని అనుకుంటే, గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది సిల్వర్ కంటే అని చెప్పి, ఆ విధంగా మనం ట్రేడింగ్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం అవ్వచ్చు, లాంగ్ టర్మ్ కోసం అవ్వచ్చు. సో, ఇప్పుడు నెక్స్ట్ మన గోల్డ్, సిల్వర్ ఈ రెండిటి మూవ్‌మెంట్స్ లేదా ఈ రెండిటి ప్రైస్ మూవ్‌మెంట్స్ ఈ రెండిటిని ఏవి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయని అనుకుంటే, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్‌ఫ్లేషన్, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, జియోపాలిటికల్ ఈవెంట్స్, సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్. సో, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ ఏముంది? ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ వార్ అవుతోంది. లేదా వరల్డ్ ఏదైనా అన్‌సర్టెనిటీ ఉంది. అప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు కరెన్సీ ఏముంది? జస్ట్ నోట్స్. అది దానికి వాల్యూ ఉండొచ్చు, పడిపోవచ్చు. ఇప్పుడు ఇండియన్ రూపీ వాల్యూ కంటిన్యూయస్‌గా పడిపోతుంది. సో, దీన్నేంటంటే కరెన్సీని ఒక వాల్యుబుల్ అసెట్‌గా చాలా కంట్రీస్ చూడరు. కానీ ఏదైతే గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, వీటినేంటంటే ఇవి కమోడిటీస్. వీటికి ఒక కోర్ వాల్యూ ఉంది. ఎందుకంటే ఇవి భూమిలోంచి తీస్తారు. ఒక సెట్ ఆఫ్ టైమ్ వరకే అవి అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఇవి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్కేర్సిటీ వచ్చేస్తుంది. సో, అలా గోల్డ్‌కి అవ్వచ్చు, సిల్వర్ కావచ్చు, ఫండమెంటల్ వాల్యూ అనేది ఒకటుంది గదా! సో, దానికోసం అన్‌సర్టెన్ టైమ్స్‌లో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ షూట్ అనేది అవుతాయి. సో, ఇప్పుడు వార్ టైమ్ నడుస్తుంది కాబట్టి మనం చూసుంటాము. కంటిన్యూయస్‌గా గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు కంటిన్యూయస్‌గా పైకెళ్ళిపోతూనే ఉంది. సో, గ్లోబల్‌గా ఏమవుతోంది? ఏదైనా అన్‌సర్టెనిటీ ఉందా అనుకున్నప్పుడు గూడా గోల్డ్ ప్రైజెస్ షూట్ అవుతాయి కాబట్టి, దాన్ని కూడా మనం అబ్జర్వ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్‌ఫ్లేషన్. సో, ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు కూడా గోల్డ్ ఓవరాల్‌గా పర్చేసింగ్ పవర్ జనాలలో పెరుగుతుంది, తగ్గుతుంది కాబట్టి, అలాంటప్పుడు కూడా సేఫర్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో జనాలు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపర్చునిటీస్ వెతుక్కుంటారు కాబట్టి, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్‌ఫ్లేషన్ ఈ డేటా ఎప్పుడైనా మన గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా వరల్డ్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా పెడుతున్నారని అనుకుంటే, అవి కూడా మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే, మనం గోల్డ్ అండ్ సిల్వర్‌లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, మనం వెతుక్కోవచ్చు. తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇందాక నేను మీకేం జెప్పాను? మనం ఏదైతే గోల్డ్ క్యాలిక్యులేట్ చేసుకున్నామో, సిల్వర్ క్యాలిక్యులేట్ చేసుకున్నామో, ఇవన్నిట్లో ఇక్కడ ఏదైతే ఔన్సెస్ ఉన్నాయో, దీన్ని యూఎస్‌డి ఐఎన్ఆర్‌తో మల్టిప్లై చేసుకుంటే మన ఇండియన్ టర్మ్స్‌లో మనకి ఎంత రేట్‌గుంటుంది గోల్డ్‌ది అని అర్థం చేసుకున్నాం గదా! సో, ఇప్పుడు సపోజ్ యూఎస్ డాలర్ కిందకొచ్చేస్తోంది అనుకుందాం. ఇప్పుడైతే మన యూఎస్ డాలర్‌కి అగెయిన్స్ట్‌గా ఇండియన్ రూపీ చాలా వీక్ అయ్యి, యూఎస్ డాలర్ స్ట్రాంగ్‌గా పైకెళ్తోంది. కానీ సపోజ్ ఇది వీక్ అవ్వడం స్టార్ట్ అయింది అని అనుకుందాం. అప్పుడేంటి? మనకిక్కడ గోల్డ్ మన తక్కువ రేట్‌కి మనం అంటే మన గోల్డ్ ప్రైస్ అనేది ఫాల్ అయిపోతుంది. సో, అప్పుడు మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో, ఈ విధంగా గ్లోబల్‌గా గూడా డాలర్ రేట్ ఏమవుతుంది? సో, దానికి కూడా డీఎక్స్‌వై అని ఒక ఇండెక్స్ ఉంది. సో, ఇదేం చెప్తుంది? డాలర్ స్ట్రాంగ్ అవుతుందా? వీక్ అవుతుందా? అని మనకిక్కడ ఈ చార్ట్ చెప్తుంది. సో, ఒకవేళ డాలర్ గనుక వీక్ అవుతుంది, కిందకొస్తుంది అని అనుకుంటే, అప్పుడు గోల్డ్ రేట్స్ గూడా పైకి షూట్ అవుతాయి. ఎందుకంటే డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అదే విధంగా ఇక్కడ డాలర్ ప్రైస్ పైకెళ్తుంది అని అనుకుంటే, గోల్డ్ ప్రైజెస్ అనేవి ఇలా కిందకొస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. డాలర్ పైకెళ్తోంది. అదే టైంలో గోల్డ్ కిందకనేది వస్తుంది. సో, డాలర్ పైకెళ్తోందా? కిందకొస్తుందా అని చూసుకుంటే, గోల్డ్ పైకెళ్తుందా? కిందకొస్తుందా? అని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 ఆపోజిట్‌గా అనేది ఉంటాయి. డాలర్ పైకెళ్తే గోల్డ్ కిందకొస్తుంది. గోల్డ్ కిందకెళ్తే డాలర్ పైకెళ్తుంది. సో, ఇలాగా. తర్వాత జియోపాలిటికల్ ఈవెంట్స్. సో, ఇందాక మీకు చెప్పాను. ఇప్పుడు యాక్చువల్‌గా మనం గ్లోబల్‌గా చూసుకుంటే కెనడాలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ అనేది చేయడం జరిగింది. తర్వాత యూఎస్‌లో కలిపేసుకుంటారా? ట్రంప్ ఏం చేశాడు? అని చెప్పి ఇలా చాలా రకాల స్పెక్యులేషన్స్ అండ్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి కదా! ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో గూడా అందరూ సేఫ్ అసెట్స్ అయిన గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆపర్చునిటీస్ అనేవి చూస్తారు. సో, ఇలాంటి టైమ్స్‌లో గోల్డ్ ఎలా పెర్ఫార్మ్ అయితోంది? యూఎస్ డాలర్ ఎలా పెర్ఫార్మ్ అయితోంది? అని గూడా ఆ యాంగిల్‌లో గూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనం మంచి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ అనేది వెతుక్కోవచ్చు. తర్వాత సప్లై అండ్ డిమాండ్ డైనమిక్స్. నేను మీకు ఇందాక చెప్పిందే గదా! గోల్డ్ అనేది మినరల్ లేదా స్కేర్ కమోడిటీ.
మనకు భూమిలోంచి గోల్డ్‌ని బయటికి తీస్తాము. సో, ఏదో ఒక పాయింట్‌లో బంగారం అయిపోతుంది. అయిపోయినప్పుడు ఈ బంగారంని చాలా ప్రెషియస్‌గా అసలింక వరల్డ్‌లో మళ్ళీ గోల్డే లేదు కాబట్టి, దాని వాల్యూ చాలా ప్రెషియస్‌గా అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు గ్లోబల్‌గా సప్లై ఎంతుంది, డిమాండ్ ఎంతుంది, రిజర్వ్స్ ఎంతున్నయి, ఆ డేటా గూడా మనం కంటిన్యూయస్‌గా ట్రాకింగ్ అనేది చేసుకోవాలి. సో, తర్వాత ఒకవేళ మీరు ట్రేడింగ్ గనక చేయాలి అని అనుకుంటే, టెక్నికల్ అనాలిసిస్ అంటే కమోడిటీ మార్కెట్స్‌లో సపోర్ట్స్, రెసిస్టెన్సెస్, ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్‌గా పాటిస్తాయి. ఎందుకు అనంటే ఒక గోల్డ్ మన గ్లోబల్ కమోడిటీ అది. దాని వాల్యూ గూడా డాలర్‌తో పెగ్గయి ఉంది. సో, అదేంటంటే మనం గోల్డ్ ప్రైస్‌ని ఇష్టం వచ్చినట్టు మానిప్యులేట్ చేయలేము. మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్‌లో మన నిఫ్టీ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రైస్ మానిప్యులేషన్ మనం చాలా చూస్తుంటాము. కానీ ఏదైతే గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, బేసిక్‌గా కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మానిప్యులేట్ చేయడం అంత ఈజీ గాదు. ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా టైడ్ అయ్యి ఉంటాయి దీనికి. సో, అలాంటి ఒక గ్లోబల్ కమోడిటీ కాబట్టి దాంట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, అవన్నీ వాలటిలిటీ ఎక్కువున్నప్పటికీ కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ చాలా పర్ఫెక్ట్‌గా అవి రెస్పెక్ట్ చేస్తాయి. అండ్ ప్రెడిక్టబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మార్కెట్ న్యూస్ అండ్ ఎకనామిక్ డేటా రిలీజెస్ కంటిన్యూయస్‌గా మీరు చూస్తున్నారనుకుంటే యాస్ ఎ ట్రేడర్‌గా షార్ట్ టర్మ్ వాలటిలిటీని మీరు క్యాప్చర్ చేసుకొని డబ్బులనేది సంపాదించుకోగలుగుతారు. తర్వాత కోరిలేషన్ విత్ యూఎస్‌డి అండ్ బాండ్ యీల్డ్. ఇందాక మీకు చెప్పినట్టే డాలర్ పైకెళ్తోందనంటే గోల్డ్ పడుతుంది. డాలర్ కిందకొస్తుంటే గోల్డ్ పైకెళ్తుంది. అదే విధంగా యూఎస్ బాండ్ యీల్డ్స్ గూడా. సో, బాండ్ యీల్డ్స్ పక్కన పెట్టినా యూఎస్ డాలర్. సో, ఇది మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో షార్ట్ టర్మ్‌లో ట్రేడింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది చాలా 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 యూజ్ అనేది అవుతుంది. తర్వాత గ్లోబల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఫ్లోస్. సో, ఇది నార్మల్‌గా మన ఇండియన్ కాంటెక్స్‌లో ఎక్కువ చూడరు గానీ, వరల్డ్ వైడ్‌లో గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎంతమంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేయట్లేదు? మంత్లీ డేటాతో ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లో ఎక్కువవుతుందా? తక్కువవుతుందా? దాని బేసిస్ మీద ఒకవేళ ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లో తక్కువవుతోంది అని అనుకుంటే గోల్డ్ పడిపోతుంది అని చెప్పి, ఎక్కువవుతే పెరుగుతుంది అని చెప్పి చెప్తుంటారు గానీ, అది మనకి మేజర్‌గా మనం అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫార్ ట్రేడర్స్ నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఎవరైనా బాగా డబ్బులు సంపాదించారు అని అనుకుంటే అది కమోడిటీస్‌లోనే. ఎవరైనా బాగా డబ్బులు కోల్పోయారు అనుకుంటే అది కూడా కమోడిటీస్ వల్లే. సో, దీంట్లో మీరు రాంగ్ సైడ్ ఉండకుండా ఉండాలి అనంటే మిమ్మల్ని కాపాడేది రిస్క్ రివార్డ్ మాత్రమే. అంటే నా క్యాపిటల్ ఎంత? ఇప్పుడు మీకు ఇందాక చూడొచ్చు గోల్డ్ కాంట్రాక్ట్ వాల్యూ మేజర్ గోల్డ్ కాంట్రాక్ట్ వాల్యూ 80,00,000 రూపీస్. దాన్ని మనకి 7,00,000కొస్తది. గోల్డ్ మినీ 100 గ్రామ్స్ ఏదైతే ఉందో దాని కాంట్రాక్ట్ వాల్యూ ఆల్మోస్ట్ 7,00,000 అరౌండ్‌గా ఉంటుంది. అది మనకెంతకొస్తోంది? జస్ట్ 70,000కొస్తోంది. సో, మీరు 70,000 రూపీస్ మీరు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ని తీసుకుంటున్నారంటే 7,00,000 వర్త్ ఆఫ్ ఎక్స్‌పోజర్ మీరు తీసుకుంటున్నారు. సో, ఆ రిస్క్ రివార్డ్ మీరు అర్థం చేసుకొని రిస్క్ మేనేజ్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్‌గా మీరు ఏం చేస్తున్నారని మీకు క్లారిటీ ఉంటేనే మీరు దీంట్లోకి దిగండి. ఎందుకంటే దీంట్లో స్పైక్స్, దీంట్లో వాలటిలిటీ నార్మల్ ట్రేడర్స్ అనేది తట్టుకోలేరు. సో, ఇప్పుడు మీకు మొత్తం ఇవన్నీ అర్థమైపోయాయి. అన్నీ క్లియర్‌గా వచ్చేసింది కాబట్టి, గోల్డ్ ప్రైస్ పెరిగితే, తగ్గితే ఎలాంటి స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అని అది కూడా క్విక్‌గా డిస్కస్ చేసేసుకుందాము. దాంట్లో ఫస్ట్ ఆబ్వియస్‌లీ జ్యువెల్లరీ అండ్ రీటైల్ స్టాక్స్. సో, టైటాన్ అవ్వచ్చు, పీసీ జ్యువెలర్స్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఇవన్నీ ఏంటంటే జ్యువెల్లరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ కాబట్టి ఏదైనా గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది, గోల్డ్ ప్రైస్ తగ్గుతోంది అని అనుకుంటే ఈ కంపెనీస్ మీద ఇమ్మీడియేట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. సో, గోల్డ్ ప్రైస్ పెరుగుతోందా, తగ్గుతుందా చూసుకొని ఈ స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే దాన్ని ఎలా రీబాలన్స్ చేసుకోవాలో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మైనింగ్ అండ్ ప్రొడక్షన్. హిందుస్థాన్ జింక్, వేదాంత ఇవి మైనింగ్ కంపెనీస్. సో, గోల్డ్‌ని ప్రొక్యూర్ చేయడము, ప్రాసెసింగ్ ఇవన్నిట్లో ఈ కంపెనీస్ ఉంటాయి కాబట్టి గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఇక్కడున్న అన్ని కంపెనీస్‌కి పాజిటివ్, గోల్డ్ ప్రైసెస్ పడిపోతే ఇవన్నీ కంపెనీస్‌కి కూడా నెగెటివ్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ సర్వీసెస్. ముతూట్ ఫినాన్స్, మనపురం ఫినాన్స్ మనకి లిస్టెడ్ కంపెనీస్ కొంచెం మేజర్‌గా ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్. సో, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అని అనుకుంటే ఈ స్టాక్స్ కూడా బెటర్‌గా పెర్ఫార్మ్ అనేది చేస్తాయి. తర్వాత కమోడిటీస్ ఎక్స్‌చేంజ్. సో, ఈ మన ఎంసీఎక్స్ ఏదైతే నేను మీకు ఇందాక చూపించానో ఇది మన ఎంసీఎక్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక లిస్టెడ్ కంపెనీ. సో, గోల్డ్ ప్రైసెస్ కనుక మంచిగా ఉంటున్నాయి లేదా గోల్డ్‌లో కమోడిటీస్ ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు జనాలని అనుకుంటే ఈ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌కి కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రాఫిట్స్ పెరుగుతాయి కాబట్టి ఈ స్టాక్ లేదా ఈ కంపెనీ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో, గోల్డ్ ప్రైసెస్ పైకెళ్తున్నాయా? కిందకొస్తున్నాయా? అని అబ్జర్వ్ చేస్తూ ఈ స్టాక్స్‌లో కూడా ఏమవుతుందని చెప్పి మీరు షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ ట్రేడింగ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇది ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదు కాబట్టి మీ సొంత రిసర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకుంటూ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకుంటూ ఆ తర్వాత ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో, ఈ వీడియో త్రూ గోల్డ్ గురించి, సిల్వర్ గురించి, బులియన్ గురించి, గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి
పీసీఆర్ మన గోల్డ్ సిల్వర్ రేషియో పీసీఆర్ కాదు. గోల్డ్ సిల్వర్ రేషియో గురించి ఇలా అన్నిటి గురించి డీటెయిల్డ్ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. దీనిని రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడ కూడా మీరు అడగచ్చు. అండ్ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో అందరితోనూ షేర్ చేయండి. అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను డెఫినిట్‌గా హెల్ప్ చేయడానికి అనేది ఉన్నాను. సో, ఇదేమో మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద చేశాం గదా! దీనికంటే ముందర క్రూడ్ ఆయిల్ మీద గూడా సేమ్ ఇలాంటిదే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కమోడిటీ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.